ఫస్ట్ అరుణ్‌ని ఫీల్డ్‌లోకి తీసుకొచ్చినప్పుడు చాలామంది నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు. ఇద్దరూ కలిసి జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా! సినిమా ఫీల్డ్‌లోకి ఎందుకు తీసుకెళ్ళడం బాబుని అని. కానీ వాడికి టాలెంట్ ఉంది. ఈ టాలెంట్‌ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. డబ్బులు సంపాదించడం అదొక ఇదైతే నా పిల్లల్ని నచ్చిన మార్గంలో పెట్టడం, వాళ్ళకున్న టాలెంట్‌ని బయటికి తీయడం అనేది నాకు అది హ్యాపీ అనిపించింది. వీడికి నేను సపోర్ట్ చేశాను. నాకు నా హస్బెండ్ సపోర్ట్ చేశారు. 35 మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చి ఆడిషన్‌కి వెళ్ళిన తర్వాతలా అరుణ్ ఇలా సెలెక్ట్ అయ్యాడండి వర్క్‌షాప్‌కి రావాలి అంటే. ఏం తెలీదు. హైదరాబాద్ ఏదో వచ్చి వన్ డే షూట్ చేసుకొని వెళ్ళిపోవడమే గానీ, హైదరాబాద్ వచ్చి ఉండాలి. పాపేమో చిన్న పాప. కోవిడ్ తర్వాతలా. సరే అని ఫిల్మ్ నగర్‌లో ఒక రూమ్ చూసి అన్నీ మాకు అరేంజ్ చేసి, మా హస్బెండ్ మళ్ళీ వైజాగ్ వెళ్ళారు. నేను పిల్లలిద్దరిని పట్టుకొని హైదరాబాద్‌లోనే ఉండేదాన్నండి. వర్క్షాప్స్‌కి తిరిగేవాళ్ళం. సినిమా ఇంకా లేట్ అవుతుంది. ఇంటికెళ్ళిపోవాలా వద్దా, ఇక్కడే ఉండిపోవాలా, అరుణ్ స్కూల్ పోయేది. 35 కొంచెం లేట్ అయింది. అప్పుడు ఒక్కొక్కసారి నేను రూమ్‌లో పిల్లల్ని పడుకోబెట్టేసాక ఏడ్చేదాన్ని. ఇది ఇంకా స్టార్ట్ అవుతుందా లేదా, లేకపోతే అంటే పిల్లల్ని చూసుకొని ఇక్కడే ఉండడం నాకు చాలా కష్టంగా అనిపించేది. వీళ్ళకి ఏ హెల్త్ బాగోపోయినా సరే నాకు ఎప్పుడు మా నందు గారు, మా టీం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి ఆ టైంలో నాకు. తర్వాతలా తిరుపతి అక్కడికి వెళ్ళాం, షూట్ అయింది. అరుణ్‌కి ఎక్కడ బయట యాక్టింగ్ నేర్పించలేదు. ఇంట్లో స్క్రిప్ట్ మాకు వచ్చిన తర్వాతలా నివేద గారి ప్లేస్‌లో నేను, విశ్వ గారి ప్లేస్‌లో మా హస్బెండ్, అరుణ్. ఇదే మేము డైలీ రిహార్సల్స్ చేసేవాళ్ళం. రోజుకొక 2 సీన్స్ అనమాట. మా ఇంట్లో మేమే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇలా చేయడం వల్ల అరుణ్‌కి ఏంటంటే అది సింగిల్ టేక్‌లో ఆ సీన్ బాగా నేర్చుకొని చెప్పేవాడండి. అప్పుడు చాలా హ్యాపీ అనిపించేది. ఆ సినిమా చేస్తున్న టైంలో మా టీం అందరూ చెప్పేవారు, అరుణ్‌కి మంచి అవార్డ్స్ వస్తాయి ఇందులో, వాడు అందరినీ ఏడిపిచ్చేశాడు అసలు ఇదని. వస్తాయని తెలుసు అవార్డ్స్. గద్దర్ అవార్డు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అసలు ఈ నేషనల్ అవార్డు అనేది అసలు ఊహించలేనిది. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ 35 గుండెల్లో పెట్టుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా నందు గారికి, డైరెక్టర్ గారికి, సృజన్ గారికి, విశ్వ గారికి, నివేద గారికి, మా చమ్కీ సార్ దర్శి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇచ్చింది మా ధీరజ్ సార్, మా సమ్మర్ హాలిడేస్ టీం. ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఇందులో సమ్మర్ హాలిడేస్లో అరుణ్ మీ ముందుకు వస్తాడు త్వరలో. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా అరుణ్ అవార్డ్స్ తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ అరుణ్ మాటిస్తున్నాడు కూడా. బ్లెస్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.